మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుందని రేవంత్ ప్రభుత్వ పనితీరని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తెచ్చి ప్రశ్నించినందుకు నాపైన, నా సోదరుడు కేటీఆర్ పైన కేసులు పెడుతున్నారని కవిత అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనలేక రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. కేసులు పెడితే భయపడతామనుకుంటున్నారా? భయపట్టే రకాలమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ కవిత సమావేశాల అనంతరం దేశ రాష్ట్ర రాజకీయాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, నాపై మా కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లాగా బయటకు వస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే కేంద్రాన్ని ఎదిరించి ఒక చిన్న మాట మాట్లాడిన కేసు, భారతదేశ భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న కేసు, సోషల్ మీడియా పోస్టులు పెడితే కేసు, సినిమా హీరో సీఎం పేరు మర్చిపోతే కేసు, రైతులు భూమి ఇవ్వకపోతే కేసు అన్నట్టు రేవంత్ సర్కార్ ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడినా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, హామీలలో భాగంగా ఎవరికైనా స్కూటీలు వచ్చాయా, తులం బంగారం వచ్చిందా అంటూ కవిత ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్న రేవంత్ సర్కార్ ని నిలదీయాలని, ఎదిరించి ప్రశ్నించాలని కవిత అన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను, మహిళలను అందరినీ రేవంత్ సర్కార్ మోసం చేసిందని కవిత మండిపడ్డారు. అంతేకాకుండా ఇందిరమహిళ పథకం నిమిత్తం ఇచ్చిన దరఖాస్తులను సైతం చెత్తకుప్పలో పడేశారన్నారు. 57 మంది పిల్లలు గురుకులాలలో పొట్టన పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు కవిత. చాలా మంది రైతులకు ఇప్పటి వరకు పూర్తి రుణమాఫీ చేయలేదన్నారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు సూర్యుడు ఉదయించిన నిజామాబాద్ లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుందని కల్వకుంట్ల కవిత జోసిన్ చెప్పారు. ఇది విన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక చిరునవ్వు నవ్వి మీకు ముందుంది ముసల పండుగని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిపోయారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.